బొంబాయి పోదునని దాని మనసు బొంబాయి అరే బొంబాయి పోదునని దాని మనసు దాని బొట్ల సీర మీద నా మనసు దాని బొట్ల సీర మీద నా మనసు దాని బొట్ల మ్యూజిక్ ఆఫ్ చేయండి, మ్యూజిక్ ఆఫ్ చేయండి. ఈ సినిమాలు, ఈ డాన్సులు, ఈ తీన్మార్లు కామనే గాని ఇప్పుడు మన చిన్నగాడు ఉన్నాడు, ఫ్లూట్ వాయిస్తాడు. ఒకసారి వినండి. వీడికి ఫ్లూట్ వాయించడం జస్ట్ హాబీ, అలాగని వీడి సాఫ్ట్ కాదు. ఏంటి వీడు ఇంకా సోమరపతిలా పడుకున్నాడు? నా కొడుకు సింహం. పోయి దాంతో పోలుస్తాయేంటి? అది అడవికి రాజు. అడవికి రాజైతే ఏమి, అది రోజుకు 18 గంటలు పడుకుంటుంది. నువ్వు వాని వెనకేసుకొచ్చే వరకు వాడు బాగుపడు. అమ్మా ఎక్కడున్నావు? వంట చేస్తున్నాను, వస్తున్నా. బాయ్ అమ్మా. చిన్నా, తొందరగా సెటిల్ అవు నాన్న. నీ తరపున నువ్వు చేసే పనే మాట్లాడాలి. ఓకే. బాబాయ్ ఏమైంది? ఎన్నడూ లేంది ఇంత డల్గా ఉన్నావు? ఏం లేదు చిన్న, ఒక బిల్డరు 20 రోజులుగా పని చేయించుకొని డబ్బులు ఇవ్వట్లేదు. మీ చిన్నమ్మకు ఒంట్లో బాగాలేదు, ఆసుపత్రికి వెళ్ళాలి, డబ్బులు లేవు నాన్న. బాబాయ్ బండెక్కు. ఏం రాములు, వచ్చావా? ఈ ఇటుకలు తీసి అక్కడ పెట్టు. అయ్యా, నేను పనికి రాలేదు, మా ఇంట్లో దానికి ఒంట్లో బాగాలేదు, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, డబ్బులు కావాలి. డబ్బుల కోసం రావద్దని చెప్పానుగా, ఎందుకు వచ్చావు? వెళ్ళు, డబ్బులున్నప్పుడు రాపో, అప్పుడు ఇస్తాను. వెళ్ళు వెళ్ళు. అయ్యా చిన్న వచ్చిండు. చిన్నానా? ఎవర్రా వాడు? అయ్యా చిన్న వచ్చిండంటే సింహం గర్జించినట్టేనయ్యా. ఏరా చిన్నానా? వాడేనా? వీడొస్తే సింహం గర్జించినట్టేనా? ఏరా నువ్వేనా పెద్ద తోపా? ఏం రాబాయ్, ఏం చేస్తావు నువ్వు? గర్జించు. ఏరా వీడిని సింహం అన్నావు? ఏరా ఏం జరిగింది? పొల్లంతా మండుతుంది. అయ్యా మిమ్మల్ని చిన్న తంతుండు. నన్న చిన్న రే బాబాయ్ నువ్వు వెళ్ళు, వీడి సంగతి నేను చూసుకుంటాను. సరే చిన్న. కూలివాడి వేతనం వాడి శరీరం మీద చెమట చుక్క ఆరేలోపు ఇవ్వాలి, లేదంటే నువ్వు కట్టే ఇంటి పిల్లర్ కింద నిన్ను పాతేస్తా.
ఆపండి, బస్ ఆపండి. హే ఆగు. ఏమైంది చిన్నా? ఈరోజు ఒక అమ్మాయిని చూశానమ్మా. అంత బాగుంటుందా? మరి చెప్పావా? లేదమ్మా. అయితే ముందు చెప్పు. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ అమ్మాయే నిన్నెత్తుక్కుంటూ వస్తుంది. పొద్దుపోయింది, పడుకో. హే, నీ పేరేంటి? ఒసేయ్, నీ పేరు చెప్తే అలా పిలిచేవాడిని కాదు కదా. హారిక. హారిక, సూపర్. చూడు హారిక, ప్రతి క్షణం నేను హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తుంటా, కానీ నిన్ను చూసినప్పటి నుంచి హ్యాపీగా లేను. మా అమ్మ తర్వాత నాకు నచ్చిన దానివి. నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయ్యా. నీ ఒపీనియన్ నెలకు చెప్తావో, 1 ఇయర్కి చెప్తావో, 5 ఇయర్స్కి చెప్తావో, వెయిట్ చేస్తూనే ఉంటాను లైఫ్ లాంగ్. అలానే రోజు నీ చుట్టూ తిరగను, నీ లైఫ్ డిస్టర్బ్ చేయను. ఒకవేళ నీకు కావాలనిపిస్తే భగత్ సింగ్ నగర్ వచ్చి చిన్న అని అడుగు, ఎవరైనా చెప్తారు.
ఎవర్రా నువ్వు? ఈరోజు నా చేతిలో చవడానికి నన్ను ఫాలో అయ్యావురా. రేయ్, నీకు ఇప్పటికైనా ఒక అవకాశం ఇస్తా. పారిపోయి నీ ప్రాణాలు కాపాడు. జీవం లేని వస్తువులతో ఆడుకో, కానీ మనిషి జీవితంతో ఆడుకోకు. ఈరోజు ఏది ఏమైనా ఈ పాపని తీసుకెళ్తున్నాను. రేయ్, అబ్బా, అబ్బా. పోలీస్ స్టేషన్కి నన్ను పట్టిస్తే నీకు పోలీసు వాళ్ళు 5 లక్షల రిమాండ్ మనీ ఇస్తారు. నన్ను వదిలిపెడితే నీకు 7 lakhs ఇస్తాను. రేయ్, నువ్వు ఇలా అవుతావని తెలిస్తే మీ అమ్మ నేను పురిట్లోనే చంపేసేదిరా. హలో, పోలీస్ స్టేషన్. చిన్న నీకోసం టీవీ వాళ్ళు వచ్చారు. చెప్పండి. మీరు నిన్న పెద్ద కిడ్నాపర్ని పట్టుకున్నారు కదా, దాని గురించి చెప్తారా? పాపను కాపాడాలనే వెళ్ళాను, డబ్బుల కోసం కాదు. మీకు 5 lakhs రివార్డ్ మనీ వచ్చింది కదా, దాన్ని ఏం చేయబోతున్నారు? అందులో 3 లక్షలు మా అమ్మకి ఇస్తా, 2 లక్షలు మా బస్తీల్లో వాటర్ ప్రాబ్లం ఉంది, దానికోసం ఖర్చు చేస్తాను. ఓ గ్రేట్, మీరు ఫ్లూట్ బాగా వాయిస్తారని మీ ఏరియా వాళ్ళు చెప్పారు. మా వ్యూవర్స్ కోసం ఒక్కసారి. తప్పకుండా. ఒకవేళ నీకు కావాలనిపిస్తే భగత్ సింగ్ నగర్ వచ్చి చిన్న అని అడుగు, ఎవరైనా చెప్తారు. నా కోసం వచ్చావా? మరి పెళ్ళెప్పుడు చేసుకుందాం? ఆఫ్టర్ ఎడ్యుకేషన్. మంచిగా చెప్పినావమ్మా, ఇద్దరు సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోండి.